రుభుగీత శ్రీ శివరహస్యం 7వ అధ్యాయము. రుభు భలే బ్రహ్మాండమైన దానిని చెప్తాను. ఎంత కష్టపడినా ఎక్కడా దొరకనిది, గొప్ప వేదశాస్త్రాల సారమైనది, ఎక్కడా ఎప్పుడు దొరకనిది. మంత్రం ఒక తెంపులేని పాకము, ఫలము ఒక తెంపులేని పాకము, జీవులు ఒక తెంపులేని పాకము, పని ఒక తెంపులేని పాకము, పుడమి తల్లి ఒక తెంపులేని పాకము, గంగమ్మ తల్లి ఒక తెంపులేని పాకము, పరిమళము ఒక తెంపులేని పాకము, ఆకాశము ఒక తెంపులేని పాకము, శాస్త్రము ఒక తెంపులేని పాకము, వేదము ఒక తెంపులేని పాకము, బ్రహ్మము ఒక తెంపులేని పాకము, వ్రతము ఒక తెంపులేని పాకము, గోవిందుడు ఒక తెంపులేని పాకము, శివయ్య ఒక తెంపులేని పాకము, బ్రహ్మన్న ఒక తెంపులేని పాకము, దేవతలు ఒక తెంపులేని పాకము, అంతా ఒక తెంపులేని పాకము, ఎవరికి వారు ఒక తెంపులేని పాకము, ప్రత్యేగాత్మ ఒక తెంపులేని పాకము, గురుడు ఒక తెంపులేని పాకము, చెప్పబడేది ఒక తెంపులేని పాకము, సంబరం ఒక తెంపులేని పాకము, శరీరం ఒక తెంపులేని పాకము, మనస్సు ఒక తెంపులేని పాకము, చిత్తం ఒక తెంపులేని పాకము, హాయి ఒక తెంపులేని పాకము, చదువు ఒక తెంపులేని పాకము, తరగనిది ఒక తెంపులేని పాకము, ఎప్పుడూ ఒక తెంపులేని పాకము, గొప్పది ఒక తెంపులేని పాకము, సుంతైనా ఒక తెంపులేని పాకము, నేను ఒక తెంపులేని పాకము, ఉండడం ఒక తెంపులేని పాకము, లేనిది ఒక తెంపులేని పాకము, వేరేది ఒక తెంపులేని పాకము, పైది ఒక తెంపులేని పాకము, స్థూలమైనది ఒకే ఎడతెగని పాకము నుంచి, జనాలు ఒక తెంపులేని పాకము, సూక్ష్మం ఒక తెంపులేని పాకము, జంట ఒక తెంపులేని పాకము, లేకపోవడం ఒక తెంపులేని పాకము, బలం ఒక తెంపులేని పాకము, విష్ణుడు ఒకే తెంపులేని పాకము నుంచి, పిసరంతైనా ఒకే తెంపులేని పాకము నుంచి, ఉండకపోవడం ఏక తెంపులేని పాకము, నువ్వున్నావు చూసావా, ఒకే తెంపులేని ఏకపాకములో నుంచే అసలున్నది ఏక తెంపులేని పాకమురా బాబూ. ఇది ఒకే తెంపులేని పాకం నుంచి, జ్ఞానము ఒకే తెంపులేని పాకం నుంచి, నిలిచి ఉన్నది ఒకే తెంపులేని పాకము నుంచి, లీనమైనది ఒక తెంపులేని పాకము, తండ్రి ఒక తెంపులేని పాకము, భక్తులు ఒక తెంపులేని పాకము, మొగుడు ఒక తెంపులేని పాకము, అమ్మ ఒక తెంపులేని పాకము, విరాట్ ఒక తెంపులేని పాకము, ఒళ్ళు ఒక తెంపులేని పాకము, తలకాయ ఒక తెంపులేని పాకము, ముక్కు ఒక తెంపులేని పాకము, బయట అయితేనేం అది ఒక తెంపులేని పాకము, నిండుతనం ఒక తెంపులేని పాకము, అమృతం ఒక తెంపులేని పాకము, చెవి ఒక తెంపులేని పాకము, మన ఇల్లు ఒక తెంపులేని పాకము, లోగుట్టు ఒక తెంపులేని పాకము, శివన్న ఒక తెంపులేని పాకము, పేరు ఒక తెంపులేని పాకము, సూర్యుడు ఒక తెంపులేని పాకము, చందమామ ఒక తెంపులేని పాకము, గురుడు ఒక తెంపులేని పాకము, సాక్షి ఒక తెంపులేని పాకము, నెచ్చెలి ఒక తెంపులేని పాకము, చుట్టం ఒక తెంపులేని పాకము, నేనే ఒక తెంపులేని పాకము, దొర ఒక తెంపులేని పాకము, ఊరు ఒక తెంపులేని పాకము, సంపద ఒక తెంపులేని పాకము, ప్రభువు ఒక తెంపులేని పాకము, మంత్రం ఒక తెంపులేని పాకము, దాని జపం ఒక తెంపులేని పాకము, ధ్యానం ఒక తెంపులేని పాకము, పదవి ఒక తెంపులేని పాకము, వంట బట్టినది ఒక తెంపులేని పాకము, మహాత్ముడు ఒక తెంపులేని పాకము, దీపం ఒక తెంపులేని పాకము, పరం ఒక తెంపులేని పాకము, అనుభవించబడేది ఒక తెంపులేని పాకము, హవిస్సు ఒక తెంపులేని పాకము, హోమం ఒక తెంపులేని పాకము, గెలుపు ఒక తెంపులేని పాకము, దివి ఒక తెంపులేని పాకము, తానే ఒక తెంపులేని పాకము. అయితే ఇంకేంటి? తెంపులేని పాకము కానిది ఎక్కడా ఏదీ లేదు. ఇంకా ఆలకించు చక్కగా ఆశ్చర్యపరిచే ఈ నిత్యానుభవ సంపదను గూర్చి. లోకాల్లో ఎక్కడన్నా సరే ఇది దొరకడం చాలా కష్టం, చెప్పలేనంత. నేను పైవాణ్ణి, వెలుగుతాను, వెళ్ళి విరుస్తాను,
అన్ని రూపాల గురువును, అన్ని రూపాలను అలాంటివాణ్ణి. నేనే శుభ్రంగా ఉంటాను, పెళ్ళుబికేవాణ్ణి, భలే దొడ్డవాణ్ణి. నేనేనన్నానా? ఎప్పుడూ తెలుసుకునేవాణ్ణి, నిజాన్ని, దోషము లేనివాణ్ణి, అనుభవ జ్ఞానాన్ని, ప్రత్యేకమైన వాణ్ణి, మామూలు వాణ్ణి. నేనే అన్నీ శుభ్రమైన వాణ్ణి. ఏడుపులు పెడబొబ్బలు అంటే కిట్టవు. తెలివిని, సరిసమానంగా ఉంటాను. గౌరవాలు అవమానాలు వదిలేశాను. బొత్తిగా గుణాలు లేనివాణ్ణి. శివుణ్ణి అని వేరే చెప్పాలా బాలక? ద్వైతాలు అద్వైతాలు ససేమిరా నచ్చవు. ఎడమొగం పెడమొగం జంటలను తన్ని తగలేశాను. వాడే నేను. భావాలకి అవి లేకపోవడానికి నాతో పని లేదు. భాష అంటే ఏమిటి? అలాంటి వాణ్ణి నేను. చూసావుట్రా, శూన్యాన్ని, అది లేకపోవడాన్ని కలుగజేస్తాను. శోభన బాబుని, మనసైన వాణ్ణి, నాకు సరి మొనగాడే లేనివాణ్ణి, ఆ లేకపోవడమూ లేనివాణ్ణి. నాకసలు తుచ్చ భావాలు లేవమ్మా. ఒట్టు, అన్నీ లేనివాణ్ణి. ఎప్పుడు సాత్వికుణ్ణి, సదా ఉంటాను. ఒకటో అంకె లేనివాణ్ణి. ఇక రెండు కూడానా నాకు? ఉన్నది లేదు అనే భేదాలు లేనివాణ్ణి. నాకంటూ సంకల్పాలు లేనివాణ్ణి. నానా భేదాల ఆత్మ లేనివాణ్ణి. అసలు పిసరంత కూడా ఏం లేదో అట్టివాణ్ణి. నేను లేను, ఇంకోటి కాను. శరీరాలు మొదలైనవి లేనివాణ్ణి. ఆశ్రయం లేనివాణ్ణి. అది లేదన్న గోల కూడా లేనివాణ్ణి. నాకు ఆధారం ఎందుకు? నీ వెర్రి గాని, బంధాలు విడుదలలు లాంటివి ఏవీ లేనివాణ్ణి. శుద్ధ బ్రహ్మం ఉంది చూసావా, అలాంటి వాణ్ణి. చిత్తం అలాంటివి లేనివాణ్ణి. పైదానిని, పైవాణ్ణి. ఎప్పుడూ విచారణ చేసేవానిగా ఉంటాను. అందుకేనేమో విచారం బొత్తిగా నాకు లేదు. అలాంటి వాణ్ణి అన్నమాట. అకార రూపం వాణ్ణి, ఉకారాన్ని, సంబరంగాణ్ణి. ఓ ధ్యానం లేదు అలా అని అది లేకపోవడమూ లేదు నాకు. అసలు ధ్యానం చేసేందుకు నాకు లక్ష్యమే లేకపోయిందంటే బొత్తిగా అలాంటి వాణ్ణి. పూర్ణం ఉంది చూశావు, దానికంటే పూర్ణాన్ని. ఇంకా ఏమైనా ఉంటే దానికంటా కూడా పూర్ణాన్ని, సర్వపూర్ణుణ్ణి. అలాంటి వాణ్ణే. అన్నింటినీ తలదన్నే రూపాన్ని, పరంబ్రహ్మని. అలాంటి వాణ్ణేరా చిన్న. లక్ష్యము లేదు, లక్షణాలు లేవు, లయం లేదు. అలాంటి వాణ్ణి. నాకు కొలమానం, కొలిచేవాడు రెండూ లేవు. నాకు కొలవదగినది లేదు. చెప్తున్నాగా, అలాంటి వాణ్ణి. ఈ అబద్ధాన్ని అంతటినీ చూచేవాణ్ణి, కానీ కన్నులు మొదలైనవి లేనివాణ్ణి. ఏపుగా ఎదిగినవాణ్ణి, గొప్ప ప్రబుద్ధుణ్ణి, కులాసాగా ఉండేవాణ్ణి, పైవాణ్ణి, సకలేంద్రియాలు లేనివాణ్ణి. అన్ని పనులకు సుముఖంగానే ఉంటాను. సమస్త వేదాంత విజ్ఞానంతో కడుపు నిండినవాణ్ణి. ఎప్పుడూ సులువుగా దొరికేవాణ్ణి. హాయిలో ఉన్నాను. నన్ను హాయిగా చేయగలిగేది అసలు ఏమన్నా ఉన్నదా? అన్ని మౌనాల ఫలితాన్ని నేనేనే చిట్టి. ఎప్పటికీ ఎరుక మాత్ర రూపం వాణ్ణి, ఉన్నవాణ్ణి, లేనట్టివాణ్ణి, ఎరుకమయపు వాణ్ణి. నాకు సహించనిది కొంచెం కూడా ఏదీ లేదంటే నమ్ము. గుండెముడి లేనివాణ్ణి. గుండెల్లోంచి పొంగుకొచ్చి అంతా కమ్మేశాను. 6 వికారాలు అనగా ఉత్పత్తి, ఉనికి, వృద్ధి, పక్వము, క్షీణము, అంతము లేనివాణ్ణి. 6 సంచులు అనగా మజ్జ, అస్థి, శుక్ల, రక్త, చర్మ, మాంసము లేకపోయే. 6 శత్రువులను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలించుకున్నాను. లోపలి కంటే బాగా లోపలి వాణ్ణి. ఓ చోటు ఓ సమయం లేనివాణ్ణి. దిగంబర ముఖంగాణ్ణి. ఉన్నది లేదు లేకుండా చేశాననుకో. లేదనే ఏడుపుగొట్టు నకారం మాత్రం లేదు. అన్ని విధాల చిత్తుమాత్ర రూపం వాణ్ణి. సచ్చిదానందాన్నే. తెంపులేని రూపం వాణ్ణి. తెంపులేని ఆకారమే నాది. ప్రపంచ చిత్తరూపం నాది. అయినా ప్రపంచం ఉంటేగా నాకు. ఒకటేమిటి, అన్ని రకాల రూపం వాణ్ణి. ఉండడాన్ని గూర్చిన భావాలు వదులుకున్నవాణ్ణి. భూత వర్తమాన భవిష్యాది 3 కాలాలు మూగబోయాయి నాకు. కామాదులలో దరిద్రుణ్ణే. ఒళ్ళు లేదు, ఒళ్ళు గలవాడు లేడు నాకు. గుణాలు లేకనే సలక్షణంగా ఉంటాను. ముక్తి లేని వాణ్ణే గాని ముక్తుణ్ణి సుమా. ఎప్పటికీ మోక్షం లేనివాణ్ణే. సత్యం అసత్యం లేనివాణ్ణి. ఎప్పుడూ నేను సత్యకాలపు సత్తయ్యనే. పోవడానికి చోటేది నాకు. పోవడమే ఆగిపోయింది నాకు.
ఎప్పుడూ గుర్తుండే రూపం వాణ్ణి, శాంతుణ్ణి, చక్కగా చేరికగా ఉంటాను. ఇలా నా అనుభవాన్ని చెప్పానే బంగారం. ఈ అధ్యాయం చెప్పలేనంత బ్రహ్మాండం. ఇది ఒక్కసారైనా విన్నవారు అమాంతం బ్రహ్మమైపోతారు. ఏనుగు తొండమును కించపరచు శ్రేష్టమైన బాహుదండములతో గర్భజనితమైన జీవజగత్తును చిత్తు చేయుటకు ఉరకలు వేయుచు లేచిన ప్రభుని, బ్రహ్మ బుర్రను తెగనరికిన విభుని, గరుడవాహన హరిని శరముగా చేసుకున్న మేటిని, భూమిని ధరించు మేరుగిరిని విల్లుగా చేసుకున్న దొరను, అఖండుని శరణుసేతును. పాపములు పోగా కడిగిన ముత్యం వంటి బుద్ధి కలవారు నిన్ను విశ్వాత్మునిగను, రెండవది లేకయే ఉండువానిగను, భగవతి గిరిజామాత యొక్క నాయకునిగను, వెలుగు రూపునిగను, రూపం లేనివానిగను, విశ్వమే రూపమైన వానిగను గ్రహించి నీవే నేను అను భావమును పొందెదరు. వేర్పాటు బుద్ధిగల ఇతరులు వేదములచే చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మముల ఉద్ధరణకై శ్రమించి అలసి శాంతిదూరులై అనునిత్యం విషయ సుఖముల కొరకు వెంపరలాడుతూ ఏడుపును కొని తెచ్చుకుంటారు. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు ఋభు నిదాఘ సంవాదమున స్వాత్మ నిరూపణము అను 7వ అధ్యాయము.